కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అక్రమ కట్టడాలపై కూటమి సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. మచిలీపట్నంలో మరోసారి అక్రమ కట్టడాల కూల్చివేశారు ఆఫీసర్లు. జెడ్పీ సెంటర్లోని చెరువుని ఆక్రమించుకుని ఏళ్లుగా అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లుగా నిర్ధారించారు. దీంతో 10 రోజుల కిందే వ్యాపారస్తులకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా నోటీసులను వ్యాపారస్తులు లైట్ తీసుకోవడంతో ఇవాళ ప్రొక్లైనర్లతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. అయితే కోర్టు స్టే ఉన్నా కూల్చివేయటంపై బాధితులు ఆందోళనకు దిగారు. బాధితుల పక్షాన వైసీపీ నేతల మద్దతు తెలుపుతూ ఉన్నారు. మరోవైపు ఇటీవల 3 స్తంభాల సెంటర్ సమీపంలో 150కు పైగా అక్రమ కట్టడాలను కూల్చివేశారు. హైడ్రా తరహాలోనే ఈ కూల్చివేతలు హడలెత్తిస్తున్నాయి. నడాలి మీరు ఇక్కడ ఉండకూడదు. వాయిదా అంటాడు ముందే ఇక్కడ అవ్వాలి కదా, మీకు గొడవ అవ్వాలిగా వాయిదా తర్వాత. కూల్చివేతలకు సంబంధించి అమరావతి నుంచి మా ప్రతినిధి శివ లేటెస్ట్ అప్డేట్ అందిస్తారు. శివ, 10 రోజుల క్రితమే మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు, కానీ లైట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయం కానీ దాన్ని అడ్డుకున్నారు, అధికారులను కూడా అడ్డుకున్నట్టుగా మనకు విజువల్స్ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే మచిలీపట్నంలో హైడ్రా తరహాలో ఆక్రమణలపై మున్సిపల్ శాఖ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే కూటమి సర్కార్ దీనిపై ఉక్కుపాదం మోపుతుంది. మచిలీపట్నంలో మరొకసారి అక్రమ కట్టడాలకి కూల్చివేతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. తాజాగా జెడ్పీ సెంటర్ చెరువులో ఆక్రమించుకుని గత కొన్నేళ్లుగా సాగుతున్న అక్రమ వ్యాపారాలు హైడ్రా తరహా కూల్చివేతలతో ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత వారం 10 రోజుల క్రితమే ఎక్కడైతే మచిలీపట్నానికి సంబంధించి చెరువు సమీపంలో ఉన్న వాటన్నిటికి కూడా తొలగించాలని చెప్పి మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చినా కానీ అక్రమార్కులు స్పందించకపోవడంతో ఈ రోజు ఉదయం ప్రొక్లైనర్ తో కూడా కట్టడాన్ని కూల్చివేసిన పరిస్థితి కనిపించింది. అక్కడికి చేరుకున్న ప్రజలు వైఎస్ఆర్సీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. కోర్టులో స్టే ఉన్నా కానీ తమ కట్టడాలను కూల్చివేశారంటూ కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు బాధితులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు బాధితుల పక్షాన అండగా ఉండేందుకు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేరునే కిట్టు అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటీవలే 3 స్తంభాల సెంటర్ సమీపంలో 150 పైగా అక్రమ కట్టడాలను మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేసిన పరిస్థితి కనిపించింది. తాజాగా ఈ రోజు జెడ్పీ సెంటర్ లో చెరువులో ఉన్న ఆక్రమించుకున్న 40 అక్రమ కట్టడాలను కూడా అధికారులు ఉదయం నుంచి కూల్చివేసే ప్రక్రియ కూల్చివేస్తున్నారు అని అక్కడ స్థానికులు అంటూ ఉన్నారు. దీనిపై అధికారులు కానీ లేకపోతే పోలీసు ఉన్నత అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? అంటే సుమతి, ప్రధానంగా చూసుకుంటే అన్నిటికి సంబంధించి కూడా కోర్టు స్టే లేదు. కేవలం 1-2 అంశాలకు సంబంధించిన కట్టడాలకు సంబంధించి మాత్రమే కోర్టులో స్టే ఉంది. ఎక్కడైతే కోర్టు స్టే ఉందో వాటికి సంబంధించి వాటి విషయంలో మేము జోక్యం చేసుకోవట్లేదు. అలాగే వాటికి సంబంధించి తాము ఏ విధంగా కూడా ఎంట్రీ అవ్వట్లేదు. కోర్టుకు సంబంధం లేని వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తాము కూల్చివేస్తున్నాము. ఇప్పుడు కాదు, గత కొంతకాలంగా, అంటే ఇప్పుడే కాదు, గత 6 నెలల కాలంగా కూడా అనేక సందర్భాల్లో వీరందరికీ నోటీసులు ఇచ్చిన ప్రయత్నం చేశాము. అయినా కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా 10 రోజుల క్రితం చివరిసారిగా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు కూడా రిప్లై ఇవ్వకపోవడంతో ఈ రోజు కూల్చివేసిన ప్రక్రియ కొనసాగిస్తున్నాం. కోర్టు జోక్యం ఉన్న వాటి మాత్రం తాము వాటి జోలి పోవట్లేదని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సుమతి, శివ, మచిలీపట్నం కావచ్చు లేకపోతే జెడ్పీ సెంటర్ లో ఇంకా ఎలాంటి కూల్చివేతలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇప్పటికే ఏదైతే జెడ్పీ సెంటర్ కి సంబంధించి కూడా అది ప్రధానంగా కూడా ఒక జంక్షన్ లాగా ఉంటుంది. ఒకవైపు పెడనకి, మరొక వైపు బైపాస్ వెళ్ళటానికి, మరొక వైపు ఇటీవల సంబంధించి కూడా ఏదైతే జాతీయ రహదారులు ఆనుకొని ఉంటుంది, ఇంకొక వైపు విజయవాడ రావడానికి ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించి కూడా జెడ్పీ సెంటర్ అనేది చెరువు ప్రాంతం ప్రధానమైన కూడలి. సో ఈ కూడలికి సంబంధించి చుట్టూ దాదాపుగా వందలాదిగా అక్రమ నిర్మాణాలు చేపట్టి కొంతమంది ఇళ్లు నిర్మించుకున్నారు, మరి కొంతమంది వ్యాపారాలు కొనసాగిస్తున్నారు, మరి కొంతమంది చిన్న చిన్న బడ్డీ మొక్కలు పెట్టుకున్నారు. సో వీటన్నిటికి సంబంధించి గత 6 నెలల నుంచి సంవత్సరం కాలంగా చాలా వరకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొన్ని కూల్చివేశారు. మిగిలిన వాటికి సంబంధించి కూడా తొలగించే ప్రయత్నం అయితే అధికారులు ఒక్కొక్కటిగా చేస్తా ఉన్నారు. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. చెరువుల కబ్జా, అలాగే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటికి ముందుగా 10 రోజుల ముందే నోటీసులు ఇస్తూ ఉన్నారు. కానీ అక్కడ స్థానికులు వాటిని లైట్ గా తీసుకుంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం అక్కడ మచిలీపట్నం జెడ్పీ సెంటర్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ ఉన్నారు. అయితే స్థానికులందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ అధికారులు వాళ్ళకి నచ్చజెప్పారు. అక్రమ కట్టడాలు ఏవైనా సరే కూల్చివేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు.
ఇచ్చేయండి.